అపర్ణాదేవి కోసం అని చెప్పి కావ్య అయితే సూప్ చేసి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఏంటది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే సూప్ అత్తయ్య మీరు తాగుతారని తీసుకొని వచ్చానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే నిన్ను చూడడానికే నేను ఇష్టపడటం లేదు. అలాంటిది ఇది ఎలా తాగుతాను అనుకున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఇది తాగేయండి అత్తయ్య మీరు ఉండమన్నా నేను మీ దగ్గర ఉండను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే అమ్మ కొంచెం తాగమ్మ నీ హెల్త్ కోసమే కదా తను చేసుకొని తీసుకొని వచ్చింది. కొంచెం తాగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే తనని చూడడానికే ఇష్టపడటం లేదు నేను. అలాంటిది అది ఎలా తాగగలను? నీ భార్య ఏదిచ్చినా తన చేతులతోనే నేను తాగనురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే నేనిస్తే తాగరు కదా! ఇదిగోండి మీ బాబుతోనే ఇప్పిస్తున్నానని చెప్పేసి అయితే రాజుతో కావ్య ఆ సూపునైతే ఇప్పిస్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణాదేవి దగ్గరికైతే కావ్య వాళ్ళ అమ్మ నాన్న పలకరింపు కోసం అని చెప్పేసి వస్తూ ఉంటారు. అది చూసిన అపర్ణదేవి అయితే నమస్తే అని చెప్పి అక్కడ కూర్చోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళు అయితే దిగి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఏ నువ్వెలా రా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఏంటత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీ పుట్టింటి వాళ్ళు వచ్చారు కదా పలకరించడం నీకు తెలియదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇలా మారిపోయారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి పంతులు గారు పూజలో కూర్చోడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారు ఒక గంట సమయమైనా పడుతుందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అంతసేపు అయితే నేను కూర్చోలేను పంతులు గారు, నా కొడుకు కోడల్ని ఆ పూజలో కూర్చొని పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా ఆనందిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.